నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు పర్యటిస్తూ అనేక హామీలను, అభివృద్ధి పనులను ప్రజలకు తెలుపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మేము ఆచరించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మీరు ప్రజలకు వివరిస్తున్నారని, అలా కాకుండా కొత్తగా ఏమైనా చేసేది ఉంటే అది ప్రజలకు వివరించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మెట్టెక్కి వలసలో 1.3 కోట్ల అంచనాలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్య, సంక్షేమం, వ్యవసాయం 4 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఆశయం కోసం బతికిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విశాఖ ఏయులోని గాంధీ అధ్యయన కేంద్రంలో ఎన్టీఆర్ సింహగాయత్రం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గాంధీజీ ఆలోచనలు, తత్వాన్ని ఎన్టీఆర్ ఇష్టపడేవారన్నారు. శతాబ్దాల కిందటి చారిత్రక కట్టడం తిరుమల ప్రజలతోనూ భక్తులతోనూ పెంచుకున్న అనుబంధాన్ని టీటీడీ అధికారులు కూలగొట్టారని, భక్తులు, ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా టీటీడీ వ్యవహరిస్తున్న తీరుకు మరో ఉదాహరణ ఈ కూల్చివేత అని జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి తీవ్రంగా ఖండించారు. ఈ నెల 9న 2వ విడత వారాహి విజయయాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రోడ్ మ్యాప్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ భౌతిక కాయాన్ని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి శూరచంద్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీనివాస్ భవన్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు 2 టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో నెలకు 25 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉచితంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసుకున్న పిల్లలతో చైర్మన్ మాట్లాడారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శ చేశారు. ప్యాకేజీ రావడం వల్లే తొలి విడత వారాహి యాత్రను పూర్తి చేసుకున్నారని అన్నారు. పొత్తులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గెలవలేమన్న భయమున్న వారికే పొత్తులు అవసరమని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధి వైసీపీ నినాదమని అన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల పేరుతో కంపెనీలు బ్లాక్మెయిల్కు దిగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి గాలి పనులని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. పాలకొల్లులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ మాటను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావిడి పడిపోతున్నాయని మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయుడని అన్నారు. ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయన్నారు. భగవంతుడు 2014 నుండి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడని పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ మూర్తి ఏసీబీకి దొరికిపోయాడు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖర్ రావుతో పాటు అతని అసిస్టెంట్ కృష్ణమురళి ద్వారా 1,30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాలను ఒంగోలు ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలోని గిరిజనులను దొంగతనాలు చేసుకోమంటారా అని సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ప్రశ్నించారు. గిరిజనులకు భూములు ఇచ్చి వారిని రైతులుగా గుర్తించాలని కోరారు. మదనపల్లె పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టి వెళ్లిపోయిన ఎటువంటి ఆధారాలు లేని స్కూటర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని టూ టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. తమ కుటుంబం ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వందల వేల ఎకరాలు కబ్జాలు చేస్తామని కొంతమంది ఆరోపిస్తున్నారని అన్నారు. తమ కుటుంబం 50 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉందన్నారు. అనంతపురంలో టీడీపీ చేపట్టిన చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా మాజీ ముఖ్యమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం నష్టపోయిన రైతులకు వెంటనే సబ్సిడీ, గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్, జపాన్ దేశాల మధ్య భద్రతా అంతర్గత సత్తా తెలుసుకునేందుకు వీలుగా విశాఖలో జిమెక్స్ 2023 పేరిట 3 రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఇరు దేశాల నేవీ ప్రతినిధులు ప్రకటించారు. పసిఫిక్ రీజియన్లో 12 ఏళ్ల తర్వాత 7వ వార్షిక ద్వైపాక్షిక ఒప్పందాల ఒడంబడిక నేపథ్యంలో గాలి, నీటి ఉపరితలం, సముద్ర భూగర్భంలోనూ సర్వసత్తాక ప్రదర్శనలు చేసి ఒకరి బలలో ఒకరు తేల్చుకుందామని పేర్కొన్నారు.